అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు నేను మీకు సింగరకొండ ఎంట్రన్స్ ఆర్చ్ దగ్గర ఉండేటటువంటి నిలువెత్తు ఆంజనేయ స్వామి గుడి గురించి చూపించబోతున్నాను. స్టార్టింగ్లోనే బయటకే ఉంటాయండి రెండు చిన్నవి మండపంలాగా కట్టి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారు పెద్ద విగ్రహం ఉంది. చూడండి, చాలా కళాత్మకంగా మంచి కలర్ఫుల్గా ఉన్నాయన్నమాట. రోడ్డు మీదకే ఉంటాయి. ఇటు పక్కన మనం చూసినట్లయితే ఎంట్రన్స్కి అటు ఇటు మాట. ఒకవైపు విఘ్నేశ్వర స్వామి, ఆ గేటుకి ఇంకా రెండో వైపు ఇటువైపు కూడా అలాగే ఒక చిన్న మండపంలాగా కట్టి శారదామాత ఉన్నారన్నమాట. చక్కగా అమ్మవారు కూర్చొని ప్రసన్న వదనంతో చేతిలో వీణ, ఎంతో అందంగా ఉన్నారు. చాలా పవిత్రమైన భావన కలుగుతూ ఉంది. అక్కడ కూడా మంచి కలర్ఫుల్గా ఉన్నారన్నమాట. అంటే వేసినటువంటి రంగులు చాలా హృదయంగా ఉన్నాయన్నమాట. విఘ్నేశ్వర స్వామికి శారదామాతకి నమస్కరించుకొని లోపలికి వెళ్ళాం. రండి, మీరు కూడా దర్శించుకొని చూడండి. నిలువెత్తు విగ్రహం చాలా ఎత్తుగా ఉంది, చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. నిజంగా ఆంజనేయ స్వామి తన భీకర ఆకారాన్ని ఎత్తి నుంచుంటే ఎలా ఉంటుందో అంత చక్కగా ఉంటుందన్నమాట. విగ్రహం చాలా కళాత్మకంగా ప్రసన్నాంజనేయ స్వామి అని అంటారు. ఆ గద కానివ్వండి, చాలా మనోహరంగా ఉంటారు స్వామి. ఆ పెద్ద విగ్రహానికి ముందు ఒక చిన్న విగ్రహం కూడా ఉందన్నమాట. చుట్టూతా చక్కటి వృక్షాలు పెంచారు. పార్క్ లాగా ఆ గార్డెన్ చాలా బాగుంది. కూర్చోటానికి కూడా అక్కడక్కడ సిమెంట్ బెంచీలు అవి ఉన్నాయి. చూడండి, ఇట్లా ముందు ఒక చిన్న ఆంజనేయ స్వామిది, వెనకాల నిలువెత్తు విగ్రహం ఉంది. ముందు ఆంజనేయ స్వామి విగ్రహానికి వెనుక వైపు ఉన్నటువంటి నిలువెత్తు ఆంజనేయ స్వామి విగ్రహానికి ముందు ఒక ఒంటె ఉంది, పెద్ద విగ్రహం. అంటే ఆంజనేయ స్వామి యొక్క వాహనం ఒంటె అంటారు కదా, అది కూడా చాలా చక్కగా ఉందన్నమాట. ఆ శిల్పకళా చాతుర్యం బాగుంది. అడుగడుగునా కూర్చోడానికి చక్కగా సిమెంట్ బెంచ్లు ఉన్నాయండి. మేము మిట్ట మధ్యాహ్నం వెళ్ళాం కాబట్టి ఎక్కడ కూర్చోలేకపోయాము, దర్శనం చేసుకున్నాం. అదే ఈవినింగ్ కానీ మార్నింగ్ టైంలో అయితే మటుకు హాయిగా అక్కడ కూర్చోవచ్చు. చాలా ప్రశాంతంగా ఉంది. అంటే అది రోడ్డు పక్కనైనా ఆ వెహికల్స్ సౌండ్స్ తప్పితే ఏమీ లేదు డిస్టర్బెన్స్. చూడండి, అలా లోపలికి వెళితే నిలువెత్తు ఆంజనేయ స్వామి విగ్రహానికి లోపల వైపున పెద్ద హాల్ లాగా ఉంది. అంటే పైన ఏమీ ఉండదు, ఒక పెద్ద విశాలమైనటువంటి ఆవరణలో చిన్నవి 3 గ్రిల్స్తో ఉన్నటువంటి గుళ్ళు లాంటివి ఉన్నాయి. ఒక్కొక్క గుడిలో ఒక్కొక్క స్వామి ఉన్నారు. ఇక్కడ విఘ్నేశ్వర స్వామి ఉన్నారు ఈ గ్రిల్స్లో. ఆ టైంలో పూజ అయిపోయి ఉంటుంది, అందుకని మూసేస్తున్నాయి. గ్రిల్స్లో నుంచే మనం దర్శనం చేసుకుని నమస్కరించుకున్నాం. ఇక్కడ విఘ్నేశ్వర స్వామి, నేను ఇంకా గ్రిల్స్లో నుంచే తీస్తాను అన్నమాట. అక్కడ నమస్కరించుకొని ముందుకు వెళ్దాం. ఇంకొక చిన్న మండపం లాగా ఉంటుంది. ఇక్కడ ఈ ఆంజనేయ స్వామి ముందు ఒంటె వాహనం, అదే గుర్తు మనకి. ఈ లోపల కూడా ఇవి కూడా తాళాలు వేసే ఉన్నాయి. ఆ గ్రిల్ లోపల ప్రసన్నాంజనేయ స్వామి వారు ఉన్నారన్నమాట. చూడండి, ఈ గ్రిల్స్ లోపల అభయ ఆంజనేయ స్వామి అట ఇక్కడ పేరు. అందాక నిలువెత్తు ఆంజనేయ స్వామి చెప్పాం కదా, ఇది అభయ ఆంజనేయ స్వామి. పైన పేర్లు రాసి ఉన్నాయి. స్వామి కూడా గ్రిల్స్ నుంచి చూసి దర్శనం చేసుకున్నాం. ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారన్నమాట. ఆ నిలువెత్తు విగ్రహం ముందు చేయరు కదా, ఇక్కడ ఈ 3 గుళ్ళల్లో చేస్తారు. విఘ్నేశ్వరుడు, ఆంజనేయ స్వామి, ఇంకొక 3వది ఉందండి చిన్నది. ఇట్లాంటి మండపంలాగా చిన్న గ్రిల్స్తో కూడినటువంటి ఒక చిన్న గర్భగుడిలాగా అన్నమాట. ఇక్కడ పట్టాభిరామ స్వామి గుడి అని పేరు పైన రాసింది. సీతారాములు, లక్ష్మణుడు వీళ్ళ ముగ్గురు ఉన్నారన్నమాట లోపల విగ్రహాలు. ఆ గ్రిల్స్లో నుంచే నమస్కరించుకొని దర్శనం చేసుకున్నాము.
ప్రక్కన అంటే ఒక పెద్ద హాల్ లాగా ఉంది, ఒక రూమ్, పెద్ద రూమ్ ఉంది, అది కూడా క్లోజ్ చేస్తుంది. కాకపోతే నన్ను ఆకర్షించింది ఏంటంటే ఆ రూమ్ పైన చక్కగా చిన్న చిన్న విగ్రహాలు, ఆంజనేయ స్వామి యొక్క వివిధ అవతారాలు అన్నమాట. నాకు కింద నుంచి తీయటం వల్ల లేటెస్ట్ సైజ్ సరిగ్గా పడలేదు. అభయ ఆంజనేయ స్వామి, వీరాంజనేయ స్వామి, ధ్యాన ఆంజనేయ స్వామి అని అలా వివిధమైనటువంటి నేమ్స్ ఆ విగ్రహాల కింద రాసి ఉన్నాయి. పంచముఖ ఆంజనేయ స్వామి ఇలా ఉంటారు కదా, స్వామివారి యొక్క అవతారాలు అంటే వివిధమైనటువంటి రూపాల్లో ఉంటారు స్వామివారు. ప్రసన్న ఆంజనేయ స్వామి అని, అభయ ఆంజనేయ స్వామి అని, ధ్యాన ఆంజనేయ స్వామి అని అట్లా ఉంటారు కదా, వీరాంజనేయ స్వామి అని. అలా వివిధమైనటువంటి ఆకారాలలో చిన్న చిన్న శిల్పాలు ఉన్నాయి. ఆ పైన దాని కింద ఇలా పేర్లు రాస్తున్నాయి అన్నమాట. అది కూడా మనం చూసుకోవాల్సిన విషయం. అంటే కింద నుంచి తీయటం వల్ల ఫేస్ అవి సరిగ్గా పడలేదు. బాగుంది. అది చూసుకొని నమస్కరించుకొని తిరిగి మేము రిటర్న్ అయ్యాము. తప్పకుండా ఒకసారి దర్శించుకోండి. థ్యాంక్ యూ.